ఈసారి మాత్రం కరెక్ట్ గా యాత్రల టైంకి ఊర్లో ఉన్నాము. ఏ ఊర్లో కూడా మిస్ అవ్వకుండా మా హస్బెండ్ నేను రోజు నైట్ వెళ్ళిపోయే వాళ్ళము. ఊర్లో ప్రతి సంవత్సరం శివరాత్రి టైంలో ఇలా యాత్రలు అయితే జరుగుతూ ఉంటాయి. డీ డాన్సర్స్ అయితే రోజుకొకరు వచ్చేవాళ్ళు. ఊర్లో రోజు 9 గంటల లోపే పడుకుడిపోయే జనాలు ఇలా యాత్రల టైంకి మాత్రం 3 వరకు మెలకుగానే ఉంటారు. రోజు నైట్ చల్లగాల్లో తిరగడం వల్ల మా హస్బెండ్ కి కోల్డ్ కాఫ్ చేసేసింది. అయినా సరే యాత్రలు మిస్ అయిపోతామేమో అనేసి మాతో పాటు టానిక్లు కూడా క్యారీ చేసుకునే వాళ్ళము. రోజు ఈ జైంట్ వీల్ చూడటమే తప్ప ఎక్కేదాన్ని కాదు. ఈ రోజు ఎలాగైనా ధైర్యం చేసి ఎక్కేయాలని ఫిక్స్ అయిపోయాను. నా ధైర్యానికి ఆ జైంట్ వీల్ ఎక్కడం కంటే చూసుకోవడమే బెటర్ అనిపించింది. పైనుంచి కిందకి చూస్తే డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతామేమో అన్నంత భయం వేసింది. పిల్లల కోసం బొమ్మలు కొంటుంటే అక్కడ బొమ్మలు అమ్మిన ఆవిడ మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని అడిగారు. అలా ఎవరైనా అడిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను కొన్ని బొమ్మలు కొన్న తర్వాత నా తరఫున పాపకి ఈ చిన్న గిఫ్ట్ ఇవ్వండి అనేసి ఒక బొమ్మ ఇచ్చారు. ఈ తాత మాత్రం కన్ను ఆర్పకుండా డాన్సులు అయితే చూస్తున్నారు. ఈ యాత్రలకి పబ్బులు కూడా పనికిరావేమో అనిపించేస్తది, అంత బాగుంటుంది. నాకైతే యాత్రల్లో జరిగే వాటిలో బుర్ర కథలు అంటే చాలా ఇష్టం. ఈసారి మాత్రం ఇన్ని రోజులు ఊర్లో ఉన్నందుకు యాత్రలను అయితే భలేగా ఎంజాయ్ చేసాము. కంటిన్యూస్ గా ఒక 10 రోజులు అయితే వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా బోర్ కొట్టేసి వెళ్ళడం మానేసాము. అలాగా చూస్తుండగా నాకైతే ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది. కానీ నా వెనుకున్న తాత మాత్రం ఫుల్ జోస్ తో చూస్తున్నారు. వెళ్ళిన అన్ని రోజులు కూడా నైట్ టైమ్స్ ఫుడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇన్ని వీడియోస్ లో నేను వేసుకున్న అవుట్ఫిట్స్ లింక్స్ అన్ని కూడా ఇక్కడ ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.